మై ఇండియన్స్ యోగా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు థర్డ్ నమస్కారం చేస్తున్నాం చూడండి. విశ్రాంతి స్థితి అయిపోయింది అంటే శ్వాసను తీసుకున్నాం. ఓం సూర్యాయ నమః. విశ్రాంతి స్థితి. ఆసనానికి ఆసనం మధ్య విశ్రాంతి తీసుకుంటూ శరీరాన్ని చక్కగా విశ్రాంతి స్థితి తీసుకొని వచ్చి మరలా మనం ఆసన స్థితిలోకి వెళ్ళినట్లయితే బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ రిలాక్స్ అవటమే కాక మనకు కూడా చేయాలనే ఒక సంకల్పం విశ్రాంతి స్థితి దొరికిన తర్వాత మనం చేస్తే ఇంకా కొన్ని ఆసనాలు చేయగలుగుతాం. ఇప్పుడు 3 చేసాము. ఇప్పుడు 4th వేరియేషన్ 4th సూర్య నమస్కారం స్టార్ట్ చేస్తున్నాం చూడండి నెమ్మదిగా. దీనిలో మీకు ఫాస్ట్ కూడా చేయలేమా అని కాదండి, చేయొచ్చు. ఫాస్ట్ వేరియేషన్స్ కూడా ఒక 6 చేద్దామండి, స్లోగా ఒక 6 చేద్దామండి. ఇప్పుడు ఏం చేసాము, 3rd వేరియేషన్ అయిపోయింది, 4th చేస్తున్నాం చూడండి. ఓం భానవే నమః. ఈ విధంగా బాడీని ఎంత స్ట్రెచ్ వస్తుందో అంత స్ట్రెచ్ చేస్తూ చక్కగా పోస్టర్ని మొత్తాన్ని కూడా మనం చేసినట్లయితే హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ట్యూమర్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించి చేయాలి. ట్యూమర్స్ బాగా ఎక్కువగా ఉంటే చేయకూడదు. బ్యాక్ పెయిన్లో L3, L4, L5 ప్రాబ్లమ్స్ ఉంటే చేయకండి. అదేవిధంగా స్పాండిలైటిస్ హెవీగా ఉన్నవాళ్ళు చేయకండి. బ్రెస్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, షోల్డర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకండి. బాగా సివియర్గా నీ పెయిన్స్ ఉంటే చేయకండి. కానీ హెల్దీగా ఉన్నవాళ్ళు ఎవ్రీడే క్రమం తప్పకుండా రెగ్యులర్గా సూర్య నమస్కారం చేస్తే చక్కటి శరీరాకృతిని పెంపొందించడానికి మనకి సూర్య నమస్కారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఖగాయ నమః 5th వేరియేషన్ చేస్తున్నాం చూడండి. ఓం ఖగాయ నమః. రేజ్ యువర్ హ్యాండ్స్ చూడండి, స్ట్రెచ్ చేయాలి బాగా. తర్వాత నెమ్మదిగా 2 చేతుల్ని ఇలా 2 పాదాల పక్కన ఇలా ఉంచి హెడ్ ఎంత వస్తే అంత ఇలా డౌన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. డౌన్ చేసి ఈ యొక్క మిడి భాగాన్ని మోకాళ్ళ తాగాలి. తర్వాత 2 అరచేతుల్ని అరికాల పక్కన ఇలా ఉంచి ముందుకు చూడాలి. సీనిలా సాగుదీస్తూ 2 సమాంతరంగా ఉండేట్టుగా బ్యాలెన్సింగ్ చేయాలి బాడీని.
తర్వాత మోకాళ్ళు ప్రెస్ చేస్తూ కిందకి, ఈ టోస్ పైన మోకాళ్ళ పైన ఇలా ఉంచి నడుము కొంచెం పైకి లేపి ఇలా ఉండాలి. సర్పాలు మొత్తం పైకి ఇలా స్ట్రెచ్ చేస్తూ నీళ్ళు కొంచెం పైకి లాగుతూ టోస్ పైన సాగదీయండి ఇలా. తర్వాత 2 చేతులు అక్కడే ఉన్నాయి చూడండి, గమనించాలి. 2 అరకాలు నేలకు తాకించి హెడ్ అండ్ తోస్తాంత ఇలా లోనికి ఇలా తీసుకెళ్తూ నాభిని చూడొచ్చు, లేదా ఫోరెడ్ టచ్ చేయండి కూడా ప్రయత్నం చేయొచ్చు ఇలా. తర్వాత చేతులు అలాగే ఉండాలి, కాలు ముందు తీసుకుందండి నెమ్మదిగా స్ట్రైట్గా చూడండి. ఇలా కూడా మోకాళ్ళ కూడా ఇలా విశ్రాంతి రెస్ట్ పోస్ట్లో కూడా పెట్టవచ్చు ఇలా, లేదా ఎక్కువగా స్ట్రెచ్ కావాలంటే ఇలా ఉంచు స్ట్రైట్గా. కాళ్ళని ఇలా తీసుకొచ్చి మరొకసారి చేతులు 2 పాదాల పక్కన సమాంతరంగా ఇలాగే ఉండాలి. 2 పాదాలు 2 అరచేతుల పక్కన 2 పాదాలు సమాంతరంగా ఇలా ఆనించేసేయాలి. శ్వాసని నెమ్మదిగా వదులుతూ తీసుకునే ఈ కంపల్సరీగా వెనక్కి వెళ్తున్నప్పుడు శ్వాసని, ముందుకు వెళ్తున్నప్పుడు శ్వాసను వదిలేస్తూ ఉండాలి. అదేవిధంగా శరీరం మొత్తం కూడా మనకి చక్కటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సూర్య నమస్కారాస్ వలన. ఈ విధంగా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఉచ్చారణ బీజాక్షరాలు కూడా ఉంటాయి. ఆ బీజాక్షరాలని మనం కొంతమంది పలకగలుగుతారు, కొంతమంది పలకలేరు. కాబట్టి మనం మిత్రాయ నమః, రవియే నమః, భానువే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః ఇలా చెప్పుకుంటుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు 6వ మంత్రం చేయబోతున్నాం. మనకి ఓం పూష్ణే నమః. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రాయ, రవయే, సూర్యాయ, భానవే, ఖగాయ, పూష్ణే 6వ మంత్రం చేయబోతున్నాం మనం. ఈ ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి విశ్రాంతి స్థితి దొరకడానికి ఈ ఉచ్చారణ చేసుకుంటాం. అదేవిధంగా లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేయడానికి ఉచ్చారణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 6వ మంత్రం పూష్ణే నమః. శ్వాస తీసుకుంటూ 2 చేతులుగా జోడించి వెనక్కి తీసుకెళ్ళాలి. రెండు చేతులు ఇలా వెనక్కి జోడించి ఇలాగ పెడితే ఇంకా మీకు ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. సింపుల్గా ప్రతి ఒక్కరు చక్కగా స్ట్రెచ్ చేస్తూ బాడీని చాలా నిదానంగా నెమ్మదిగా చేసుకున్నట్లయితే మీకు చక్కటి ఫలితాలు పొందడానికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి. నెమ్మదిగా ఆరుబాటం లేకుండా, ఆతృత లేకుండా చక్కగా శ్వాస మీద ధ్యాస ఉంచి నెమ్మదిగా ఇలా చేసినట్లయితే చక్కటి ఫలితాలు పొందుతారు మీరు. డౌన్ చూడండి, అరచేతులు కూడా నేలకు తాకాలి, మోకాలు నిటారుగా ఉండాలి. ఈ చేతిని ఇలా పెట్టేసి హెడ్ డౌన్ చేసి ఎంత వస్తే అంత మనం ఫోర్ హెడ్ డౌన్ చేయాలి. ఇప్పుడు స్లోగా మనకు కొంచెం ఫాస్ట్ మూమెంట్ చేయాలి అంటే ఇలా స్లోగా చేస్తే మాకు బోర్ కొడుతుంది, మాకు ఫాస్ట్గా కావాలి, లేదా మాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ మూమెంట్ కూడా చేసుకోవచ్చు. అలా 30 అని 40 అని 50 అని చాలా రకాలుగా చేస్తుంటారు. అలా ఫాస్ట్ మూమెంట్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా బోన్ అరిగేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.